ఈరోజు కాలుష్యం, మట్టి కాలుష్యం, నేల కాలుష్యం, వాయు కాలుష్యం గురించి చెప్పబోతున్నాను. మొదటిగా గాలి కాలుష్యం, నీటి కాలుష్యం, మట్టి కాలుష్యం. మొదటిగా గాలి కాలుష్యం. మనం బాగుండాలంటే మన పరిసరాలు, అంటే మన చుట్టూ ఉన్న వాతావరణం, చెట్లు, జీవులు, జలరాశులు అన్నీ బాగుండాలి. వాటిని మనం బాగా ఉంచుకోవాలంటే కొన్ని అడ్డంకులు వస్తున్నాయి. గాలి కాలుష్యం, నేల కాలుష్యం, మట్టి కాలుష్యం, నీటి కాలుష్యం వంటివి జరుగుతున్నాయి. మొదటిగా గాలి కాలుష్యం చూస్తున్నామంటే మనం జీవించే ప్రపంచంలో గాలి కాలుష్యం అనే వాయువు ఎక్కువగా ప్రబలిపోయింది. ఈ వాయు కాలుష్యాన్ని మనం అరికట్టించేందుకు చాలా పరికరాలను మనం వాడచ్చు, చాలా మంది చేసుకోవచ్చు. ఈ గాలి కాలుష్యం అనేది కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మొనాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్, సల్ఫర్ డైఆక్సైడ్ ఇటువంటి మాలిక్యూల్స్ ఎక్కువగా ఉన్నాయి గాలిలో, ఈ వాతావరణంలో. కావున వీటిని అరికట్టించేందుకు ఈ సల్ఫర్ డైఆక్సైడ్ అనేది తాజ్మహల్ స్ట్రక్చర్ డ్యామేజ్కి కీలకంగా ఉంది. ఈ తాజ్మహల్ స్ట్రక్చర్ డ్యామేజ్కి కీలకంగా ఉన్నది సల్ఫర్ డైఆక్సైడ్. ఈ గాలి కాలుష్యం అనేది మనుషులు పీల్చడం వలన వాళ్ళకి మానసిక ఒత్తిడి గురి కావడం, గుండె జబ్బు, కిడ్నీ క్యాన్సర్ అటువంటివి వస్తున్నాయి. ఈ PM 2.5 అనేది చాలా ప్రబలి ఉంది. వీటిని పీల్చడం వలన రక్తంలో వెళ్ళి హార్ట్, కిడ్నీ ఫెయిల్యూర్స్ వంటివి జరుగుతున్నాయి. ఇకపోతే వాటర్ పొల్యూషన్, నీటి కాలుష్యం వలన ఇది ప్రాథమిక హక్కు. శుద్ధమైన నీరు మనకు ప్రాథమిక హక్కు. ఈ అణగారిన వర్గాలు వెళ్ళడం వల్ల అటువంటి తాగడం వలన, అణగారి వర్గాల పిల్లలు తాగడం వలన ఈ నీటి కాలుష్యం ద్వారా వాళ్ళకు మానసిక ఒత్తిడి, అనారోగ్యం వంటివి జరుగుతున్నాయి. ఈ నీటి కాలుష్యం ద్వారా కలెరా, టైఫాయిడ్ వంటి రోగాలు వస్తున్నాయి. నీటి కాలుష్యం ఇంకా వెళ్తే నేల కాలుష్యం ద్వారా ఈ నేల కాలుష్యం అనేది పంటల్లో చాలా కీలకమైన ఎరువులు వాడడం వలన నేల కాలుష్యం అవుతుంది. ఈ నేల కాలుష్యం అవడం వల్ల పంట కాలుష్యం అవుతుంది. ఆ పంటను పండించిన తర్వాత పంట ద్వారా మనం తినే ఆహారం కలుషితమవుతుంది. ఆ ఆహారాన్ని మనం తీసుకోవడం వల్ల మన శరీరం కలుషితమవుతుంది. ఇలా మట్టి కాలుష్యం నుంచి మన ఆరోగ్యం వరకు వస్తుంది మట్టి కాలుష్యం. ఇంకా చూసుకున్నట్లయితే మట్టి కాలుష్యం ద్వారా ఈ నీటి కాలుష్యం, మట్టి కాలుష్యం ఈ రెండింటికి కీలకంగా ఉంది ప్లాస్టిక్ కాలుష్యం. ఈ ప్లాస్టిక్ కాలుష్యం వాడటం వలన ఎన్నో ఇబ్బందులు వస్తున్నాయి. మనం పొద్దున్న యూజ్ చేసే బ్రష్ నుంచి రాత్రి పడుకునే పరుపు వరకు ప్లాస్టిక్ వాడకాన్ని మనం యూజ్ చేస్తూనే ఉన్నాం. ఈ ప్లాస్టిక్ అనేది ఎక్కువగా రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ప్లాస్టిక్ వాడకం అనేది ఎక్కువ అయిపోవడం వలన ఈ ప్లాస్టిక్ యూసేజ్ వలన ఎంతోమంది కొన్ని వేల సంవత్సరాలుగా మట్టిలో అవి కలుషితం కాకుండా అట్లనే ఉండిపోవడం జరుగుతుంది. ఈ మట్టి కాలుష్యం చాలా ఘోరంగా జరుగుతుంది ప్లాస్టిక్ వలన. చాలా వ్యర్థాలు. ఈ ప్లాస్టిక్ వర్షాల ద్వారా కాలువల నుంచి సముద్రాల వరకు వెళ్తుంది. ఈ ప్లాస్టిక్ అరికట్టించడానికి మిస్టర్ స్టాబిల్ అనే యంత్రాన్ని ఉపయోగించు. ఈ మిస్టర్ స్టాబిల్ యంత్రం ప్లాస్టిక్ కప్లను, ప్లాస్టిక్ బాటిల్స్ని వాటిని అరికట్టించేందుకు ఈ ప్లాస్టిక్ అనేది మట్టిలో కలుషితం కాకుండా వేల సంవత్సరాలు ఉండడం, నీటిలో మైక్రో ప్లాస్టిక్గా మారడం వంటివి జరుగుతున్నాయి. ఈ మైక్రో ప్లాస్టిక్ ద్వారా వాటిని తీయడానికి చాలా కష్టంగా మారుతుంది. ఈ ప్లాస్టిక్ అనేది సముద్రాలలో వెళ్ళేటప్పుడు వాటిని సముద్రంలో ఉన్న చేపలు వాటిని తినడం వలన వాటి జీర్ణాశయంలో అవి జీర్ణం కాకుండా అట్లనే ఉండడం వలన ఆ చేపలను తీసుకొని వచ్చి మనం తినడం వలన మనకు అనారోగ్యం వస్తుంది. అలాగే ఈ ప్లాస్టిక్ వలన ఇంత వాడకం జరుగుతుంది కాబట్టి ప్లాస్టిక్ వాడకాలను మనం తగ్గించాలి. ఇంకా ఒక 2 స్టోరీస్ చెప్దాం అనుకుంటున్నాం. కలుషితమైన దేశం, కలుషితం లేని దేశం.
కలుషితమైన దేశంలో అనేక మంది ప్లాస్టిక్ వ్యర్థాలను యూజ్ చేయడం, సిగరెట్స్ తాగడం, చెట్లను నాటకపోవడం, వాటి ద్వారా పంట వ్యవసాయకు ఎరువులను కెమికల్ ప్రొడక్ట్స్ వాడడం వల్ల ఆ దేశం అంతా కలుషితం అయిపోయింది. ఆ కలుషితం ద్వారా అక్కడున్న మనుషులందరూ కలుషితం అయిపోయారు. ఇలా కలుషితం అవడం వల్ల ఆ దేశం దేనికి కాకుండా మారిపోయింది. ఇక మనం కలుషితం లేని దేశం చూసినట్లయితే ప్రతి యువకులు తల్లిదండ్రుల మాట వింటూ ప్రతి మనిషి చెట్లను నాటుతూ, ప్రతి మనిషి తనకు మంచి ప్రొడక్ట్స్ యూజ్ చేస్తూ మంచిగా జీవిస్తూ వాతావరణాన్ని పర్యావరణాన్ని ఎలా మనం రక్షించుకోవాలి, కలుషితమైన దేశంగా మనం ఉంచుకోకూడదు. మన దేశం మనం జీవిస్తున్నాం, మన దేశ అభివృద్ధి కోసం మనం పాటుపడాలి. కావున మన దేశం కలుషితమైన దేశం కాకుండా కలుషితం లేని దేశంగా మనం ఉంచుకోవాలని ప్రయత్నించడం వలన ఆ దేశం నెంబర్ 1గా మన దేశం కలుషితం లేని దేశంగా ఉండాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.